హాయ్ అండి, హలో. నేను మీ సింగర్ రాముని. నా సాంగ్స్ మీరు ఎంతగానో విన్నారు కదా. నువ్వు అంటే పిచ్చి, బాగుండాలమ్మా, తర్వాత అల్లా హల్లా, ఇలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గల సాంగ్స్ ఎన్నో నేను పాడడం జరిగింది. దాంట్లో మీరు ఎంతో హిట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి. అప్పుడప్పుడు నేను ఇక్కడ ఏదైనా ట్యూన్ చేసుకోవాలన్నా, ఏదన్నా పాట డిజైనింగ్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి నేను ట్యూన్స్ అవి ఎప్పుడన్నా ఒకసారి వస్తుంటాను. సో ఈ సాంగ్స్ అని పాడరే కదా, వాటి వెనకాల అర్థం ఏంటి? అంటే మీరు లవ్ ఫెయిల్ ఏమైనా అయ్యారా? లేదు, అలాంటిది ఏం లేదు. అంటే మనకు వచ్చిన ఫీమ్ అంటే ఫస్ట్ ఒక లవ్ సాంగ్ చేస్తే దానికి అట్లా పేరు వచ్చింది అంతే తప్ప పర్టికులర్గా వాడాలని ఏం లేదంటే ఇప్పుడు మీకు తెలుసు ఆ పాటలకు ఎప్పుడైనా మైలేజ్ ఎక్కువ ఉంటుంది. అవును, అంటే మీరు దీని వాటే అర్థం చేసుకోండి. జనాలకు ఎంత ఇష్టం ఉందంటే మరి జనాలు కూడా లవ్ ఫెయిల్యూర్స్ అలా అంటే అది ఇట్స్ పర్సనల్ ఎమోషన్ కాబట్టి. సో మనకు ఆ పాట హిట్ అయింది కాబట్టి ఆ తరహా సెక్షన్లో ఆ తరహా సెక్టర్లోనే పాటలు మనకు రావడం జరిగింది. ఓకే, సో దాని విధంగానే ఇంకా స్టెప్ బై స్టెప్ ఫేమ్ అట్లే వచ్చింది కాబట్టి అట్లా పోయింది. సో అవనే కాదు, నేను అన్ని విధాలుగా పాడతాను. ఫేమ్ అయితే ఎక్కువ దాంట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒక 20 పాటలు డిజైన్ చేశాను. ఇంకా మంచి మంచి ఏరియాలలో షూట్ చేద్దామనే ఆలోచన ఉన్నాయి. సో ఇక్కడికి రావడం కూడా ఒక మంచి ట్యూన్ డిజైనింగ్ కోసం అనేది నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మీ ఓన్గా ఉన్నాయా సినిమా లాంటి ఛాన్సెస్ వస్తున్నాయి మీకు? సినిమాలు అంటే సినిమాకు 2-3 సినిమాల్లో చెప్పారు, ఆల్రెడీ రాక్ ఇవ్వడం జరిగింది. మంచి సినిమాలే, అవి పర్ఫెక్ట్గా ఓకే అయినప్పుడు మీరే చూస్తారు కదా. ఓకే, మంచి పెద్ద సినిమాలే. సో అప్కమింగ్ ఏం రాబోతున్నాయి? అప్కమింగ్ వచ్చేసి ఒక 10 ఆల్బమ్స్ చేశాను. ఇంకొక మంచి ఫోక్ ఆల్బమ్ గురించి ఒక ట్యూను నాకు అనిపించింది, ఇక్కడికి వచ్చి రాసుకుందాం అని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఇప్పుడు రెడీగా రిలీజ్ చేయడానికి రెడీగా ఈ ఫోక్ సాంగ్ అది. ఓకే, లవ్ లైన్స్ పాడతారు మా కోసం అంటే జస్ట్ 2 లైన్స్. అవి వేరే ప్రొడ్యూసర్స్ కాబట్టి మనం ఇప్పుడే లీక్ చేయడం. అవి కాకుండా ఒక ఓల్డ్ సాంగ్ ఏదైనా మీ బెస్ట్ పాట ఉంది కదా మిలియన్లో వెళ్ళిన ఒక సాంగ్ ఉంది కదా. తప్పకుండా నాకు ఎంతగానో పేరు తెచ్చినటువంటి పాట నువ్వంటే పిచ్చి కానీ బాగుండాలమ్మా మీకోసం 100% వాడతాను. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులో నా చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఎదువా మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనీదుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ అట్లా. సార్ సూపర్ సార్, పాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి సార్ నిజంగా. ఇంకో సాంగ్ మా కోసం సార్, అసలు పాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి సార్ నిజంగా. ఇంకోసారి మా కోసం సార్ ఇంకో సాంగ్ పాడాలి సార్. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా చేస్తున్నాను. రీసెంట్గా నా ఛానల్ ఒక పాట అది రిలీజ్ అయింది. మన చాన్మీనా రూషన్ కిల్ తెచ్చా, షాలి బండా పూలే తెచ్చా, పెట్టుకునే మురిసిపోవే చిన్నదానా, కట్టుకునేవానే నేను నీకు కానా, నిన్ను ముట్టుకొని పోతానే నే తురుము, నిన్ను పట్టుకొని పోతానే నే తురుము, నిన్ను ముట్టుకొని పోతానే నే నుడుము, నిన్ను పట్టుకొని పోతానే నే తురుము, ఏ రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, ఏ బొంబాయి రాధా నేను ఢిల్లీ రాజా, తూ ఆజా ఆజా మైలే జాలే జా, రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నదే మరదల కారులున్నయే, బంగులుంది కారులుంది సోకు జయ్య సీరదెత్తా,
నా మనసు నీకు ఇచ్చినాను మరదలా నువ్వు మనసిచ్చే మను వాడుకో మరదలా నా మనసు నీకు ఇచ్చినాను మరదలా నువ్వు మనసిచ్చే మను వాడుకో మరదలా అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే కారులో షికారు జయ మారుతున్నయే మరదల కారులున్నయే. అట్లా డిఫరెంట్ స్టైల్లో అటు జానపదాన్ని ఇటు తెలుగును ఇటు ఫోక్ సాంగ్స్ అని మల్టిపుల్ ఆలోచనలతో మంచి సాహిత్యంతో మంచి ట్యూనింగ్తో నాట్ ఓన్లీ లవ్ సాంగ్స్ మీరు అన్నట్టుగా అన్ని విధాలమైన జానర్స్లో ఆల్బమ్స్ చేద్దామనే ఆలోచనలో అయితే ఉన్నాను. సో ఇలా ఈ వీటికి కొన్ని పాటలు లక్ష్మణ్ రాసిండు, కొన్ని నేను రాశాను. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి రాస్తున్నాం, కొన్ని పాటలు నేను రాస్తున్నాను. సార్ ఇప్పుడు ఇలా పాడుతున్నారు కదా, ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరా సార్ మీకు ఇలా పాడడానికి? నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే బాలుగారే పాటలు వినేది. తర్వాత చక్రి సార్ కొంచెం మాస్ ఎలివేషన్ అంతా. సో అందరూ ఆదర్శం, ఒక్కరని కాదు. సో ఎక్కువ అయితే బాలుగారు, ఇళయరాజా గారు. ఫస్ట్ సాంగ్ మీ హిట్ అయింది కదా సార్, ఆ హిట్ సాంగ్కి మొత్తం మీరే చేశారా లేకుంటే ఎవరైనా హెల్ప్ చేసుకున్నారా? మొత్తం నేను మా బ్రదర్ అన్ని 100 మిలియన్స్ అవన్నీ చాలా. అవును సార్, గూస్ బంప్స్ వస్తాయి సార్ మీ పాటలు ప్రతి ఒక్కటి. నిజంగా ఇప్పుడు పాడుతున్నప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ వచ్చాయి. థ్యాంక్ యూ అంటే దీన్ని బట్టి చాలా మంది లవ్ ఫీల్స్ నిజం సార్. ఒక మంచి పాటలు హిందీలో కూడా ట్రై చేస్తున్నా. హిందీ ఆల్బమ్స్లో కూడా నేను బాలీవుడ్ తరహాలో కొన్ని హిందీ ఆల్బమ్స్లో హిందీ సెక్షన్ కూడా అంటే తెలుగులోనే ఉంటున్నాం, హిందీ స్టైల్లో కూడా కొన్ని ఆల్బమ్స్ చేద్దామని ఆలోచన ఉన్నాయి. అంటే నాకు బాలీవుడ్కి సంబంధించి అంటే ఇమేజ్ రేష్మిస్ట్, సో ఆ స్టైల్లో కూడా కొన్ని పాటలు డిజైన్ చేస్తున్నాం. అతి త్వరలోనే మార్కెట్కి మళ్ళీ ఒక కొత్త కోణంలో మళ్ళీ ఒక కొత్త ఒరవడిలో మీరు చూస్తారు. తప్పకుండా సార్. అందరు మీ పాటలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అప్కమింగ్ తొందరగా కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరి ఛానళ్లకు అభినందనలు. మీ అందరి ఛానల్ను జనాలు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అల్లాహే అల్లట్టు వచ్చేసి మూవీ వస్తుంది, అది అందుకే పార్ట్ 2 రిలీజ్ చేయలేకపోయినా. అవునవును, పార్ట్ 2 రిలీజ్ చేయలేకపోయినాం. ఖచ్చితంగా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా